ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి భూముల్ని కాపాడింది రాజశేఖర రెడ్డి, వెనక్కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఇది మీ నిర్వాకం కాదు. ప్రైవేటు చేతుల్లోకి పోవాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి ఐఐసి సంస్థకు అప్పజెప్పి ఇలా కంపెనీలు రావడానికి, కార్పొరేట్ కంపెనీలు రావడానికి, తద్వారా ఉద్యోగాలు రావడానికి ఒక సౌత్రమైన కార్యక్రమం తీసుకుంటే మీకు కడుపు నొప్పి ఏంటి? రైతులకు రుణమాఫీ ఈ డబ్బుల ద్వారా చేశాము, మీకు బాధ ఏంటి? మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా అండి. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రంలో చేసిన భూదోపిడి ఒక్కటొక్కటిగా చర్చించుకుందాం. మీరు ఎవరెవరు వస్తారో రండి, మేము వస్తాం. పత్రికా విలేకరుల సమక్షంలో వాస్తవాలు మాట్లాడుకుందాం. 10 ఏళ్ళుగా మీరు ఎక్కడెక్కడ ఏ రకంగా భూదోపిడీ చేశారో, భూ ఆక్రమణ చేశారో అవన్నీ కూడా చర్చించుకుందాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చర్చకు సిద్ధం కండి. పెట్టనిస్తలేరు కదా మీరు. ఇప్పుడు మేము కాళేశ్వరం మీద కమిషన్ వేసి రిపోర్ట్ రాకముందు అరెస్ట్ చేస్తే చారిగా ఊరుకుంటారా? ఏం అన్యాయం ఇది, ఏం అక్రమం ఇది? ఒకవైపు కమిషన్ నడుస్తూ ఉంటే ఒక అరెస్ట్ చేస్తారా? ఇదేం మౌనపల్లి, ఇది రాజరికమా? ఇది రాజరిక పాలన నడుస్తుందని అడుగుతారు మీరు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాంగాన్ని అనుసరించి చర్యలు ఉంటాయి. ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసేది ఉండదని గతంలో కూడా చెప్పాము. కాళేశ్వరము, విద్యుత్ కమిషను